హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. మనం మహాభారతం ఆది పర్వం ప్రథమాశ్వాసం ఒక వీడియోని ఆల్రెడీ చేయడం జరిగింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే మాకు చాలా సంతోషంగా కూడా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఆది పర్వంలోని రెండవ పార్ట్ గురించి తెలుసుకుందాం. పార్ట్ 1 చివరిలో కద్రువ తన కుమారులకు శాపం ఎలా ఇచ్చింది అని మహామునులు సుతునితో అడుగుతారు. దానికి సూత మహర్షి ఇలా చెబుతాడు. ఆ కథకుడు శౌనకాది మహామునులను చూసి ఇలా చెప్పసాగాడు. కృతయుగంలో కశ్య ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు, పినత, కద్రువ. పుత్ర సంతానము కోరి వారు కశ్యపుని ప్రార్థించారు. కశ్యపుడు వారిని చూసి మీకు ఎలాంటి సంతానం కావాలి అని అడుగుతాడు. కద్రువ తనకు ప్రకాశవంతమైన పొడవైన దేహము గల 1000 మంది కుమారులు కావాలి అని అడుగుతుంది. వినత కొంచెం ఆలోచించి తనకు కద్రువ కుమారుల కంటే బలమైన 2 సుపుత్రులు కావాలి అని కోరుకుంటుంది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. వినత కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు 1000 అండములు, వినతకు 2 అండములు కలుగుతాయి. వారు ఇద్దరూ ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. కొంతకాలానికి కద్రువకు కలిగిన అండములు పగిలి అందులో నుండి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు బయటకు వస్తాయి. కానీ వినతకు కలిగిన అండములు ఎంతకు పగలవు. వినతకు కోపం వచ్చి ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని 2 అండములలో ఒక అండమును బలవంతంగా చిదిమేస్తుంది. అపరార్ధకాయ విహీనుడు అంటే నడుము కింద దేహం లేనివాడు బయటకు వస్తాడు. అతని పేరు అరుణుడు. అరుణుడు తల్లి వినతను చూసి, అమ్మా, ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు? నేను సగం దేహంతో పుట్టాను. సవతి మీద కోపంతో అండాన్ని చిదిమావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండుము అని శపించి, అమ్మా, 2వ అండాన్ని జాగ్రత్తగా రక్షించు. అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు. వాడు నీ దాసిత్వాన్ని పోగొడతాడు అని చెబుతాడు. తరువాత సూర్యభగవానుడి రథానికి సారథిగా వెళ్తాడు. జరిగిన దానికి బాధపడ్డ వినత 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదించడానికి నిర్ణయించుకుంటారు. సముద్రాన్ని ఎలా మదించాలి, దానికి కవ్వం ఏది, తాడు ఏది అని చర్చించడం జరుగుతుంది. బ్రహ్మ విష్ణువులతో చర్చించడం జరుగుతుంది. బాగా ఎత్తుగా పొడవుగా ఉన్న మందర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకిని తాడుగాను వాడుదామని నిశ్చయించుకుంటారు. సర్పరాజు అయిన ఆదిశేషువు మందర పర్వతాన్ని పెకలిస్తాడు. దేవతలు, అసురులు ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెడతారు. కానీ అది లోపలికి కుంగిపోతూ ఉంటుంది. ఆది కూర్మమును మందర పర్వతం కింద ఉంచుతారు. అప్పుడు మందర పర్వతం నిటారుగా నిలబడుతుంది. సర్పరాజు వాసుకిని తాడుగా చేస్తారు. తలవైపు అసురులు, తోకవైపు దేవతలు పట్టుకొని సముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తారు. మొట్టమొదట సముద్రంలో నుండి హలాహలం పుడుతుంది. దానికి మహాశివుడు తీసుకుని తన కంఠంలో నిలుపుకుంటాడు. తరువాత లక్ష్మీదేవి, కౌస్తుభామణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకుంటాడు. తరువాత ఉచ్చేస్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు పుడతాయి. వాటిని మహేంద్రుడు స్వీకరించాడు. తరువాత అమృత కలశం పుడుతుంది. ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరించారు. కానీ విష్ణుమూర్తి మోహిని రూపంలో రాక్షసులను వంచించి ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇస్తాడు. అమృతం తాగడానికి దేవతలందరూ కూర్చుంటారు. రాహువు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చుంటాడు. రాహువుకు అమృతం ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు గుర్తిస్తారు. వెంటనే విష్ణువుకు ఈ విషయం చెబుతారు. విష్ణువు తన చక్రాయుధంతో రాహువు తల తెగ నరుకుతాడు. కానీ అప్పటికే అమృతం రాహువు కంఠం దాకా వెళ్ళింది కాబట్టి తల మాత్రం అమృతత్వాన్ని సంతరించుకుంటుంది. మొండెం మాత్రం తల నుండి వేరై పడిపోతుంది. అప్పటి నుండి రాహువుకు సూర్యచంద్రులకు బద్ధ వైర్యం ఏర్పడుతుంది. కష్టపడి సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించిన విష్ణువు చేసిన మాయ వల్ల రాక్షసులకు అమృతం దక్కలేదు. వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు బలిచక్రవర్తితో ఆలోచన చేస్తారు.
ఇంకా దేవతలతో పొత్తు ఉండదు అని అనుకుంటారు. దేవతలతో యుద్ధం ప్రకటిస్తారు. దేవదావన యుద్ధం జరుగుతుంది. దేవతల పక్షాన నరుడు, నారాయణుడు యుద్ధం చేస్తారు. వాళ్ళ దాటికి రాక్షసులు తట్టుకోలేకపోతారు. ఓడిపోయి సముద్రంలోకి పారిపోతారు. దేవతల విజయం సాధించారు. మందర పర్వతాన్ని ఇదివరకు ఉన్న చోట పెట్టేసి స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉంటారు. అమృత కలశాన్ని దేవేంద్రునికి ఇచ్చి దేవేంద్రుడు అమృత కలశాన్ని జాగ్రత్తగా కాపాడమని చెబుతారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంటుంది. కశ్య ప్రజాపతి భార్యలు అయిన వినత, కద్రువ కూడా సముద్రపు ఒడ్డుకు విహారానికి వెళ్తారు. అప్పుడు కద్రువ దూరం నుండి ఆ తెల్ల గుర్రాన్ని చూసి వినతను చూపించి, వినత చూచావా ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో, కానీ ఆ గుర్రం తోక మాత్రం నల్లగా ఉందేమో అని పరిహాసంగా అంటుంది. వినత కూడా చూసి ఆ గుర్రం తోక తెల్లగా పాల నురగలాగా ఉంది. అదేమిటి అక్క, ఆ గుర్రం తోక తెల్లగా ఉంది నల్లగా ఉంది అంటావేమిటి అని అడుగుతుంది. దానికి కద్రువకు పట్టుదల పెరిగి ఆ గుర్రం తోక నల్లగా ఉంది అని అంటుంది. వినత ఒప్పుకోదు. అయితే ఒక పందెం, ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి, ఆ గుర్రం తోక నువ్వు చెప్పినట్టు తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను అని అంటుంది కద్రువ. వినత దానికి ఒప్పుకొని పద అక్క వెళ్ళి చూద్దాము అని అంటుంది. వద్దులే, ఇప్పుడు ప్రొద్దుపోయింది, ఆ గుర్రం ఎక్కడికి పోతుంది, రేపు చూద్దాం అని ఇంటికి వెళ్తారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కొడుకులైన పాములందరినీ పిలిపించి తనకు పినతకు జరిగిన పందెం గురించి చెబుతుంది. కుమారులారా, మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కనపడాలి అంటుంది కద్రువ. ఆమె కొడుకులు దానికి ఒప్పుకోలేదు. అమ్మ, తల్లి చెప్పిందని అధర్మానికి పాల్పడవచ్చునా? తప్పు కదా, ఇంత నీతి లేని పని ఎలా చెయ్యమంటావమ్మా అని అడుగుతారు. దానికి కద్రువ కోపించి, మీరు తల్లి మాట వినలేదు కాబట్టి పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నీ చనిపోవుగాక అని శాపమిస్తుంది. ఇదంతా చూచి కర్కోటకుడు అనే పాము భయపడి, అమ్మా నేను నీ కోరిక నెరవేరుస్తాను అని చెబుతాడు. కద్రువ అతని మాటలకు సంతోషిస్తుంది. వెంటనే కర్కోటకుడు వెళ్ళి సముద్రం ఒడ్డున ఉన్న గుర్రపు తోకకు చుట్టుకుంటాడు. అప్పుడు ఆ తోక నల్లగా కనబడుతుంది. మరునాడు ఉదయమే వినత, కద్రువ సముద్ర తీరానికి వెళ్తారు. దూరం నుండి గుర్రాన్ని చూశారు. తోక నల్లగా కనబడింది. వినత ఓడిపోయినట్లు ఒప్పుకొని అప్పటి నుండి వినత కద్రువకు దాసిగా అయింది. కొంతకాలం గడిచింది. వినత జాగ్రత్తగా కాపాడుతున్న అండం పగిలి అందులో నుండి అత్యంత బలసంపన్నుడు, అమిత వేగము గలవాడు అయిన గరుడు పుడతాడు. బయటకు రాగానే అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగురుతాడు. వెంటనే కిందకు వచ్చి తల్లి వినతకు నమస్కరిస్తాడు. తరువాత కద్రువకు కూడా నమస్కరిస్తాడు. అత్యంత బలసంపన్నుడైన గరుడను చూసి కద్రువకు అసూయ కలుగుతుంది. గరుడా, నీ తల్లి వినత నాకు దాసి కనుక నువ్వు కూడా దాసీపుత్రుడవు. నువ్వు నా కుమారులకు దాస్యం చెయ్యాలి. ప్రతిరోజు పాములన్నింటినీ నీ వీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకెళ్ళాలి అని ఆజ్ఞాపిస్తుంది. సరే అని చెబుతాడు గరుడు. ఒకరోజు గరుడు పాములను తన వీపు మీద ఎక్కించుకొని సూర్యమండలం దాకా ఎగురుతాడు. అక్కడ ఉన్న వేడిమికి పాములు తట్టుకోలేక మాడిపోయి మూర్చపోతాయి. ఇది చూచి కద్రువ దుఃఖించింది. ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపించి ఆ వానజల్లులో తడిసి పాములన్నీ సేద తీరుతాయి. జరిగిన దానికి కద్రువ గరుడిని దూషిస్తుంది. అది సహించలేకపోయాడు గరుడు. తల్లి అయిన వినతను చూచి, ఏమిటమ్మా నువ్వు, ఎందుకమ్మా కద్రువకు దాస్యం చేస్తున్నావు, కారణమేమిటి అని అడుగుతాడు. వినత తనకు కద్రువకు జరిగినదంతా చెప్పి పందెం విషయం గురించి చెబుతుంది. గరుడా, నీ వల్ల నా దాస్యం తొలగిపోతుంది అని నీ అన్నయ్య అరుణుడు చెప్పాడు. అందువల్ల ఇప్పటికా దాస్యాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పింది. వెంటనే గరుడు కద్రువ వద్దకు, పాముల వద్దకు వెళ్ళి, మీకు ఏమి ఇస్తే నా తల్లి దాస్య విముక్తి అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ పాములన్నీ గరుడుని చూచి, దేవలోకంలో ఉన్న అమృత కలశం తెచ్చి మాకు ఇస్తే నువ్వు నీ తల్లి దాస్య విముక్తులవుతారు అని చెబుతారు. దానికి గరుడు అంగీకరించి తల్లి వినత వద్దకు వెళ్తాడు. అమ్మా, దేవలోకం నుండి అమృతం తెచ్చి నీకు దాస్య విముక్తి కలిగిస్తాను అమ్మా అని చెబుతాడు. నన్ను ఆశీర్వదించమని అడుగుతాడు. వినత సంతోషంగా కొడుకును దీవించి పంపుతుంది. గరుడు ఆకాశంలోకి ఎగిరి
దేవలోకానికి పోతూ దారిలో తండ్రి అయిన కశ్యపుని కలుస్తాడు. కశ్యపుని చూసి గరుడు, తండ్రి, నేను నా తల్లి దాస్యము నివృత్తి చేయుటకు అమృతము తెచ్చుటకు దేవలోకమునకు వెళ్ళుచున్నాను. నాకు ఆకలిగా ఉన్నది, నాకు తగిన ఆహారం కావలను అని అడుగుతాడు. కశ్యపుడు, కుమార, విభావసుడు, సుప్రతీకుడు అనే ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు. తమ పిత్రార్జితమైన ఆస్తిలో భాగం ఇవ్వమని సుప్రీతికుడు తన అన్నగారైన విభావసుడిని అడుగుతాడు. దానికి అన్న విభావసుడు కోపగించి తమ్ముడిని నువ్వు ఏనుగువు కమ్ము అని శపిస్తాడు. దానికి తమ్ముడు సుప్రతీకుడు కూడా కోపించి నువ్వు తాబేలువు కమ్ము అని ప్రతిశాపం ఇస్తాడు. అప్పుడు వారిరువురు 3 యోజనముల పొడవు 10 యోజనముల వెడల్పు గల తాబేలుగాను 6 యోజనముల పొడవు 12 యోజనములు వెడల్పు గల ఏనుగుగాను మారిపోతారు. కానీ వారు ఇంకా ఆస్తి కోసం తగులాడుకుంటూనే ఉన్నారు. నీవు ఆ ఏనుగును తాబేలును భక్షించి నీ ఆకలి తీర్చుకొనుము అని చెబుతాడు కశ్యపుడు. గరుడు సంతోషించి ఆ ఏనుగు తాబేలు ఉండే చోటికి వెళ్ళి వాటిని తన 2 కాళ్ళతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోతాడు. మధ్యలో రోహణము అనే మహావృక్షాన్ని చూస్తాడు. రోహణుడు గరుడుని చూచి, గరుడా, నువ్వు నా కొమ్మ మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తినుము అని కోరుతాడు. గరుడు అలాగే అని ఒక పెద్ద కొమ్మ మీద వాలుతాడు. కానీ ఆ ఏనుగు తాబేలు గరుడు యొక్క బరువుకు తాళలేక ఆ కొమ్మ విరిగిపోతుంది. గరుడు కంగారు పడతాడు. ఆ కొమ్మ భూమి మీద పడితే ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకొనుచున్న వాలశిల్యులు అనే మునులు కింద పడిపోతారేమో అని భయపడి ఆ కొమ్మను నోట కరుచుకొని మరలా ఆకాశంలోకి ఎగురుతాడు. మరలా తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళుతాడు. గరుడు పడుతున్న అవస్థ చూసి కశ్యపుడు ఆ మహామునులతో, మహాత్ములారా, గరుడు ఒక కార్యానికి నిమిత్తం దేవలోకానికి వెళ్తున్నాడు. దయచేసి మీరు ఈ కొమ్మను విడిచిపెట్టి వేరే చోటికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని ప్రార్థిస్తాడు. దానికి ఆ మునులు సమ్మతించి ఆ కొమ్మను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళిపోతారు. తరువాత గరుడు ఆ కొమ్మను ఎవరూ లేని చోట జార విడుచుతాడు. హిమాచలం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తింటాడు. వెంటనే దేవలోకానికి వెళ్ళిపోతాడు. గరుడు దేవలోకం సమీపించగానే దేవేంద్ర సభలో దుష్మకునులు గోచరించాయి. దేవగురువు బృహస్పతి దేవేంద్రుడిని చూచి, దేవేంద్ర, కశ్యపుని కుమారుడు గరుడు తన తల్లి వినత దాస విముక్తి కొరకు అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు అని చెబుతారు. అప్పుడు దేవేంద్రుడు తన భటులతో అమృతాన్ని జాగ్రత్తగా కాపాడండి అని ఆజ్ఞాపిస్తాడు. గరుడునికి అమృత రాక్షసులకు ఘోర యుద్ధం జరుగుతుంది. గరుడు దేవతలను తన ముక్కుతోనూ కాలి గోళ్లతోనూ రెక్కలతోనూ గాయపరుస్తాడు. గరుడు దాటికి తట్టుకోలేక అమృత రాక్షసులైన దేవతలు పారిపోతారు. గరుడు అమృతం ఉన్న చోటికి చేరుకుంటాడు. అమృత కలశాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగురుతాడు. అప్పుడు విష్ణువు గరుడుని వద్దకు వస్తాడు. గరుడా, నీ శౌర్యానికి సాహసానికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి గరుడు, దేవా, నేను అమృతం సేవించకుండానే నాకు ముసలితనము చావు లేకుండా ఎల్లప్పుడూ నిన్ను సేవించే వరం ప్రసాదించు అని అడుగుతాడు. విష్ణువు దానికి సంతోషించి, గరుడా, నీవు కోరిన వరం ఇస్తున్నాను. ఇక నుండి నువ్వు నాకు వాహనంగాను నా పతాకంగాను ఉండు అని చెబుతాడు. అందుకే ఇప్పటికీ వైష్ణవ ఆలయాల్లో గరుడ ధ్వజారోహణము, గరుడ వాహనము, గరుడ సేవ జరుగుతూ ఉంటాయి. గరుడు విష్ణువుకు నమస్కరించి మరలా పైకి ఎగురుతాడు. ఇంతలో దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని గరుడుని మీదకు విసురుతాడు. వజ్రాయుధం గరుడి మీదకు వస్తూ ఉంటే వజ్రాయుధాన్ని చూసి గరుడు, ఓ వజ్రాయుధమా, నీవు ఒక మహాముని నుండి పుట్టినావు కాబట్టి నిన్ను అవమానించను. నువ్వు దేవేంద్రుని ఆయుధం కాబట్టి నిన్ను గౌరవించుచున్నాను. కానీ నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అందుకని నా రెక్కలో ఉన్న ఒక ఈకను త్రుంచుము అని చెబుతాడు. ఇది అంతా చూచి దేవేంద్రుడు గరుడుని శక్తికి ఆశ్చర్యపోతాడు. గరుడితో స్నేహం చేయాలని అనుకుంటాడు. ఓ గరుడా, నేను నీకు స్నేహితుడను. నువ్వు ఈ అమృతాన్ని క్రూరులైన పాములకు ఇస్తున్నావు. అప్పుడు వారిని దేవతలు కూడా జయించలేరు. కాబట్టి అమృత కలశాన్ని తిరిగి నాకు ఇవ్వు అని కోరుతాడు. అలా చేస్తే నువ్వు కోరినది ఇస్తాను అని చెబుతాడు.
దానికి గరుడు, మహేంద్ర, ఈ అమృత కలశాన్ని నేను పాములకు ఇస్తే నా తల్లి వినత దాస్య విముక్తి అవుతుంది. నేను నా తల్లి దాస విముక్తులమై వెళ్ళిపోతాము. తర్వాత నువ్వు ఈ అమృత కలశాన్ని పాముల నుండి సంగ్రహించు అని చెబుతాడు. గరుడ, నువ్వు నాకు అమృతాన్ని ఇస్తున్నావు, నీకు ఏమి కావాలో కోరుకో అని చెబుతాడు. దానికి గరుడు, నాకు నా తల్లికి అపకారం చేసిన పాములు నాకు ఆహారం అయ్యేట్లు అనుగ్రహించు అని చెబుతాడు. దానికి మహేంద్రుడు అలాగే అని వరమిస్తాడు. తరువాత గరుడు పాముల వద్దకు అమృత కలశాన్ని తీసుకుని వెళతాడు. దేవేంద్రుడు అతనిని అనుసరించాడు. గరుడు అమృత కలశాన్ని దర్భల మీద పెడతాడు. పాములను చూచి, మీరు కోరినట్లు అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. నేను నా తల్లి దాశ విముక్తులం అయ్యాము. మేము వెళుతున్నాము. మీరు స్నానం చేసి శుచి అయ్యి వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అని చెబుతాడు. తన తల్లి వినతను వీపు మీద ఎక్కించుకొని ఎగిరిపోతాడు. అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వెళ్తాయి. అక్కడే ఉన్న దేవేంద్రుడు వచ్చి అమృత కలశాన్ని సంగ్రహించి స్వర్గానికి తీసుకెళ్ళిపోతాడు. అమృత కలశాన్ని యథాస్థానంలో ఉంచుతాడు. ఇక్కడ పాములు స్నానం చేసి వచ్చి చూస్తే అమృత కలశం కనపడదు. చాలా దుఃఖిస్తారు. కనీసం అమృతం పెట్టిన దర్భలను నాకితే అయినా ఫలితం ఉంటుందేమోనని ఆ దర్భలను తమ నాలుకలతో నాకుతారు. దబ్బలు వాటి నాలుకలను రెండుగా చీలుస్తాయి. అప్పటి నుండి పాములు రెండు నాలుకలుగా ఏర్పడ్డాయి. అమృత కలశం దర్భల మీద ఉంచబడింది కాబట్టి అప్పటి నుండి దర్భలు పవిత్రం అయ్యాయి. ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు. ఇది అంతా చూచి ఆదిశేషువు తన తల్లి తమ్ములు చేసిన పనులకు చాలా బాధపడ్డాడు. అసహించుకొని వెళ్ళిపోయాడు. బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, ఓ ఆదిశేషు, నీ సత్యసంధతకు ధర్మనిష్టకు సంతోషించాను. ఈ భూభారాన్ని మొయ్యడానికి నువ్వే సమర్థుడవి. వేరే ఎవ్వరూ ఈ పని చెయ్యలేరు. కాబట్టి ఇప్పటి నుండి ఈ భూభారాన్ని నువ్వు మోస్తూ ఉండు అని చెబుతాడు. అప్పటి నుండి ఈ భూభారాన్ని ఆదిశేషువు తన పడగల మీద మోస్తున్నాడు. ఆదిశేషువు అలా వెళ్ళగానే కద్రువ కొడుకుల్లో ముఖ్యుడైన వాసుకి సర్పయాగం భయం పట్టుకుంటుంది. తన తమ్ములను బంధువులను అందరినీ సమావేశపరుస్తాడు. తమ్ములారా, బంధువులారా, ఆదిశేషువు బ్రహ్మగారి ఆజ్ఞచేత భూభారం మోస్తున్నాడు కాబట్టి అతనికేమీ అపకారం జరగదు. నేను సాగర మదనంలో తాడులాగి ఉపయోగపడ్డాను కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేస్తారు. కానీ మీ సంగతే అర్థం కాకుండా ఉంది. మీరంతా మన తల్లి కద్రువ శాపం వల్ల జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు. దానిని నివారించే ఉపాయం ఆలోచించండి అని చెబుతాడు. అది విని కొన్ని పాములు, మనం బ్రాహ్మణుల వేషాలలో వెళ్ళి జనమేజయుడికి అతని మంత్రులను కలిసి సర్పయాగం వల్ల అనర్థాలు జరుగుతాయి అని నచ్చజెప్పి సర్పయాగం మానవేసేలాగా చేద్దాం అని అంటారు. ఇంకా కొందరు, మనమంతా వెళ్ళి యాగశాల దగ్గర దాడి చేసి యాగం చేసేవారిని భయపెట్టి యాగాన్ని పాడు చేద్దామని చెబుతారు. ఇదంతా వింటున్న ఎలాపుత్రుడు అనే పాము ఇలా అంటాడు, అన్నయ్య, మన అమ్మ కద్రువ శాపం ఇచ్చేటప్పుడు నేను అమ్మ ఒడిలో పడుకొని ఉన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. అవేమిటో చెబుతాను వినండి. అమ్మ కద్రువ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మతో, బ్రహ్మదేవ, ఏమాత్రం దయ లేకుండా కద్రువ తన కొడుకులకు దారుణమైన శాపం ఇచ్చింది, దీనికి విమోచన లేదా అని అడుగుతారు. దానికి బ్రహ్మ, దేవతలారా, పాములు లోకానికి హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే. కానీ వీరిలో కొందరు మంచివారు ఉన్నారు. జరత్కరుడికి అదే పేరు గల వాసుకి చెల్లెలు అయిన జరత్కరువుకి పుట్టిన ఆస్తికుడు అనే ముని జనమేజయుడిని ఒప్పించి సర్వయాగాన్ని మానించేస్తాడు, సర్పములను రక్షిస్తాడు అని చెబుతాడు. కాబట్టి భయపడవలసిన పని లేదు అని ఎలాపుత్రుడు చెబుతాడు. వాసుకి మిగిలిన పాములు ఎలాపుత్రుడు చెప్పిన మాటలకు సంతోషించాయి. జరత్కరువు ఎప్పుడు వచ్చి తన చెల్లి జరత్కరువును వివాహం ఆడతాడా, ఎప్పుడు ఆస్తికుడు పుడతాడా అని వాసుకి ఎదురు చూస్తూ ఉంటాడు. జరత్కరువు ఒక మహాముని. అతను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. ఒకరోజు ఆ జగత్కరువు ఒక నీటి మడుగు దగ్గరకు వెళ్తాడు. అక్కడ కొన్ని రెల్లుగడ్డి దెబ్బలు కనిపించాయి. అందులో రెల్లుగడ్డి మొదలును ఎలుకలు కొరికి వేశాయి.
కేవలం ఒక వేరు ఆధారంగా ఉంటుంది. ఆ రెల్లు దెబ్బలను పట్టుకొని కొంతమంది ఋషులు వేలాడుతున్నారు. వారిని చూచి జలత్కరువు ఆశ్చర్యపోతాడు. మహాత్ములారా, ఇదేమి తపస్సు, ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడుగుతాడు. దానికి ఆ ఋషులు, అయ్యా, మా వంశంలో జగత్కురువు అనే పాపకర్ముడు ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకుని సంతానం కని వంశాన్ని వృద్ధి చేయడం లేదు. వాడి తాత ముత్తాతలమైన మాకు ఉత్తమ గతులు కల్పించడం లేదు. వాడు మీకు కనిపిస్తే వెంటనే వివాహం చేసుకుని మాకు ఉత్తమ గతులు కల్పించమని చెప్పండి అని చెబుతాడు. అది విని జలత్కరువు సిగ్గుపడి, మహాత్మా, ఆ క్రూరకర్ముడు జగత్కరువు నేనే. ఇప్పటిదాకా నాకు పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి లేదు. మీ అవస్థ చూచి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మీకు తప్పకుండా ఉత్తమ గతులు కల్పిస్తాను. కానీ నాకు నా పేరు గల కన్యనే వివాహం చేసుకోవాలి అనే కోరికగా ఉంది అని చెబుతాడు. ఆ కన్య కోసం వెతుకుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఎక్కడ వెతికినా తన పేరు గల కన్య అతనికి కనపడలేదు. కానీ ఇదంతా వాసుకి తెలిసి తన చెల్లెలు పేరు జగత్కరువు కనుక ఆమెను ఇచ్చి వివాహం చేయడానికి ఆమెను తీసుకొని జగత్కరువు దగ్గరకు వెళ్తాడు. మహాత్మా, ఈమె నా చెల్లెలు జగత్కరువు, నీ పేరు గల కన్య, ఈమెను మీరు వివాహమాడండి అని అడుగుతాడు. దానికి జగత్కరువు సమ్మతించి వాసుకి ఇద్దరికీ వివాహం జరిపిస్తాడు. మొదటి రాత్రి నాడు జగత్కరువు భర్త వద్దకు వెళ్ళింది. అప్పుడు జగత్కరువు తన భార్యను చూచి, నాకు నువ్వు ఎప్పుడూ ప్రియంగానే మసులుకోవాలి. నువ్వు నాకు ఎప్పుడైనా అప్రియం చేస్తే నేను వెంటనే నిన్ను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోతాను అని అంటాడు. జగత్కురువు దానికి సమ్మతిస్తుంది. ప్రతిరోజు ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా భర్తకు సేవ చేస్తూ ఉంటుంది. కొంతకాలానికి గర్భం ధరిస్తుంది. ఒకరోజు జగత్కురువు తన భార్య తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతూ ఉంటాడు. సాయంత్రం అయింది. సంధ్యావందనం చేసే సమయం దాటిపోతూ ఉంది. అందుకని జగత్కురువు తన భర్తను నిద్రలేపుతుంది. భర్తకు కోపం వస్తుంది. ఎందుకు నిద్రలేపావు అని భార్యను ప్రశ్నిస్తాడు. తమరు సంధ్యావందనం చేయాల్సి ఉంది కదా, అందుకే నిద్రలేపాను అని బదులు చెబుతుంది. నువ్వు నన్ను నిద్రలేపి నన్ను అవమానించావు. మనం అనుకున్న ప్రకారం నేను నిన్ను వదిలిపెట్టి పోతున్నాను. నువ్వు నీ అన్న వాసుకి దగ్గరికి వెళ్ళు. నీకు పుట్టబోయే పుత్రుడు కీర్తిమంతుడవుతాడు అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతాడు. అతని భార్య జలత్కరువు అన్న వాసుకి ఇంటికి వెళ్తుంది. నెలలు నిండిన తరువాత ఆమెకు ఒక కొడుకు పుడతాడు. అతని పేరు ఆస్తికుడు. ఆస్తికుడు పెరిగి పెద్దవాడై చవనుడి కుమారుడైన ప్రమతి వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తాడు. ఇదిలా ఉండగా ఉదంకుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జనమేజయుని వద్దకు వెళ్ళి, తక్షకుడు జనమేజయుని తండ్రి పరీక్షిత్తును దారుణంగా చంపాడని చెబుతాడు. అది విన్న జనమేజయుడు మంత్రులను పిలిపించి, ఇతను చెప్పింది నిజమేనా? తక్షకుడు నా తండ్రిని ఎందుకు చంపాడు, ఎలా చంపాడో వివరించండి అని అడుగుతాడు. దానికి మంత్రుడు ఇలా చెప్పసాగారు. అర్జుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడి భార్య ఉత్తర. ఉత్తరకు అభిమన్యునకు జన్మించినవాడు పరీక్షిత్తు, అంటే మీ తండ్రి గారు. పరీక్షిత్ మహారాజుకు వేట అంటే చాలా ఇష్టం. ఒకరోజు పరీక్షిత్ వేటకు వెళ్ళాడు. ఒక మృగాన్ని చూచాడు. దానిని తరుముతూ చాలా దూరం వెళ్తాడు. ఒక ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అది శమిక మహర్షి ఆశ్రమము. ఆ సమయంలో శమికుడు మౌనవ్రతంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. పరీక్షిత్ శమికుడిని చూచి, మహాత్మా, నేను వేటాడుతున్న మృగం ఈ వైపు వచ్చినది అని అడుగుతాడు. మౌనవ్రతంలో ఉన్న శమికుడు జవాబు చెప్పలేకుండా ఉంటాడు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చి అక్కడే పడి ఉన్న ఒక పామును తన బాణంతో తీసి శమికుడి మెడలో వేస్తాడు. తరువాత హస్తినాపురానికి వెళ్ళిపోతాడు. ఇదంతా శమికుడి శిష్యుడు కృషుడు అనేవాడు చూస్తాడు. శమికుడి పుత్రుడు శృంగి ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. కృషుడు వెళ్ళి శృంగికి జరిగినదంతా చెబుతాడు. శృంగికి చాలా కోపం వస్తుంది. ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్ ఈ రోజు నుండి 7 రోజులలోగా తక్షకుడు అనే సర్పరాజు చేత మరణించుగాక అని శాపమిస్తాడు. తరువాత ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును తీసివేసి తరువాత శమికుడు కన్నులు తెరుస్తాడు. శృంగి జరిగిందంతా తండ్రికి చెబుతాడు. దానికి శమికుడు చాలా బాధపడి, కుమారా,
కోపం అన్ని అనర్థాలకు మూలం. అందుకే బ్రాహ్మణులకు కోపం తగదు అని అంటారు. మనం నిర్భయంగా క్షేమంగా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము అంటే ఆ రాజులు మనకు రక్షణ కల్పించడం వల్లనే కదా. పైగా పరీక్షిత్ సామాన్యమైన రాజు కాదు, ధర్మరక్షకుడు. ఆకలికి దప్పికకు ఆగలేక విసుగులో ఆ పని చేసి ఉంటాడు. దానికి నువ్వు ఇంత ఘోరమైన శాపం ఇవ్వాలా? వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించుకో అని చెబుతాడు. దానికి శృంగి ఒప్పుకోడు. తన శాపానికి తిరుగులేదు. వెంటనే శమికుడు తన శిష్యుడు గౌరముఖుడు అనే వాడిని పిలిచి, నీవు పరీక్షిత్తు వద్దకు వెళ్ళు, జరిగిన విషయమంతా చెప్పి ఈ ఆపద తొలగే ఉపాయం చూసుకోమని చెప్పు అని చెబుతాడు. గౌరముఖుడు పరీక్షిత్ వద్దకు వెళ్ళి జరిగిందంతా చెబుతాడు. ఇదంతా విని పరీక్షిత్ మహారాజు చాలా బాధపడతాడు. శృంగి శాపానికి భయపడతాడు. దానిని నివారించే ఉపాయం ఆలోచించమని మంత్రులను అడుగుతాడు. వారి సలహా మీద ఎత్తైన ఒంటి స్తంభం మేడ కట్టించుకుంటాడు. అందులో మంత్రులతో సహా నివసిస్తూ ఉంటాడు. మంత్రతంత్రాలు తెలిసిన వాళ్లను, విషాన్ని హరించే వైద్యులను తన దగ్గర ఉంచుకుంటాడు. ఇది ఇలా ఉండగా పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయి అని తెలిసి బ్రహ్మదేవుడు పాముల విషం చేత మరణించిన వారిని తిరిగి జీవింపచేసే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశిస్తాడు. పాము కాటుతో మరణించిపోయే పరీక్షిత్తును రక్షించడానికి ఆ కశ్యపుడు బయలుదేరుతాడు. తక్షకుడు కూడా శృంగి ఇచ్చిన శాపాన్ని అమలు చేసేందుకు బయలుదేరుతాడు. దారిలో తక్షకుడు కశ్యపుడిని కలుసుకుంటాడు. ముని పుంగవ, తమరు ఎవరు, ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతాడు తక్షకుడు. నా పేరు కశ్యపుడు. తక్షకుడు అనే సర్పం బారి నుండి పరీక్షిత్తును రక్షించి తగు బహుమానం పొందడానికి వెళుతున్నాను అని కశ్యపుడు చెబుతాడు. దానికి తక్షకుడు నవ్వి, నేనే ఆ తక్షకుడిని. పిడుగుపడ్డవాడైనా బతకవచ్చు, కానీ నేను కాటు వేసినవాడు బతకడం కష్టం. నీ మంత్రాలు తంత్రాలు పని చెయ్యవు, కాబట్టి తిరిగి వెళ్ళిపో అని చెబుతాడు. దానికి కశ్యపుడు ఒప్పుకోడు. అట్లా అయితే నేను ఈ మహావృక్షాన్ని నా విషంతో భస్మం చేస్తాను, నీకు చేతనైతే మరలా బతికించు అని చెబుతాడు. తక్షకుడి కాటుకు అంత పెద్ద వృక్షం కాస్త బూడిద అయిపోతుంది. కశ్యపుడు ఆ బూడిదనంతా కుప్పగా చేసి తన మంత్రశక్తి చేత ఆ మహావృక్షాన్ని పూర్వం ఉన్న మాదిరి జీవింపజేస్తాడు. తక్షకుడు ఇది చూచి ఆశ్చర్యపోతాడు. మహాత్మా, శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది. పరీక్షిత్తు బతకడు, కాబట్టి ఆ మహారాజు ఇచ్చే కానుకల కన్నా ఎక్కువ కానుకలు నేను ఇస్తాను, తీసుకొని వెళ్ళిపో అని చెబుతాడు తక్షకుడు. కశ్యపుడు జరగబోయే దానిని దివ్యదృష్టితో తెలుసుకొని తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకొని వెనక్కు వెళ్తాడు. ఇదంతా ఎలా తెలిసిందంటే, ఆ చెట్టు బూడిద కాకముందు ఆ చెట్టు కింద ఒకడు కట్టెలు కొడుతూ ఉంటాడు. చెట్టుతో వాడు కూడా భస్మం అవుతాడు. కశ్యపుని మంత్రశక్తితో చెట్టు తిరిగి బతికినప్పుడు వాడు కూడా బతుకుతాడు. వాడు హస్తినాపురానికి వచ్చి జరిగిన విషయం అందరికీ చెబుతాడు. అలా కశ్యపుడు వెళ్ళిపోయిన తరువాత తక్షకుడు కొందరు సర్పకుమారులను పిలుస్తాడు. వారందరికీ బ్రాహ్మణ కుమారుల వేషం వేసి అందరికి పూలు పండ్లు ఇస్తాడు. అందులో ఒక ఫలంలో తాను ఒక నల్లని క్రిమిలాగా దాక్కుంటాడు. ఆ పళ్ళను తీసుకువెళ్ళి జనమేజయునికి ఇచ్చి రమ్మని సర్పకుమారులకు చెబుతాడు. తక్షకుడు చెప్పినట్లు ఆ సర్పకుమారులు పూలు పండ్లు తీసుకొని పరీక్షిత్ మహారాజు వద్దకు వెళ్తారు. ఆ బ్రాహ్మణ కుమారులను చూచి పరీక్షిత్ వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తాడు. వారు ఇచ్చిన పళ్ళను పూలను స్వీకరిస్తాడు. కొన్ని ఫలాలను కూడా అక్కడ ఉన్న మంత్రులకు ఇస్తాడు. తాను ఒక పండు తీసుకొని దానిని ఒలుస్తాడు. అందులో నల్లని క్రిమిలాగా దాక్కున్న తక్షకుడు బయటకు వచ్చి ఆ నల్లని క్రిమిని చూస్తూ ఉండగానే విషాగ్నులు చిమ్ముతూ పెద్దదిగా అవుతుంది. తక్షకుడు పరీక్షిత్తును కాటు వేస్తాడు. ఇది చూచి అక్కడ ఉన్న మంత్రులు సేవకులు పారిపోతారు. ఆ విషజ్వాలలకు పరీక్షిత్ ఉన్న భవనం భస్మమవుతుంది. తరువాత బ్రాహ్మణులు నీ తండ్రికి కర్మకాండలు జరిపించారు అని చెబుతారు. కానీ ఓ జనమేజయ మహారాజా, ఇది యుక్తము కాదు అని కూడా తలచకుండా ఒక తక్షకుడు ఒక బ్రాహ్మణుడి ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారకుడు అయ్యాడు. కాబట్టి నువ్వు ఆ బ్రాహ్మణులను రాణించి సర్పయాగము చేచి తక్షకుడితో సహా పాములన్నింటినీ అంతం చెయ్యి అని మంత్రులు జనమేజయునకు వివరిస్తారు. ఇదంతా విని జనమేజయుడు మండిపడతాడు.
తన తండ్రిని దారుణంగా చంపిన తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటాడు. ఋత్విక్కులను పిలిచి సర్పయాగం చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. సర్పయాగం చేయడానికి ఒక యాగశాలను నిర్మిస్తాడు. తన భార్య వపుష్టమతో యాగం చేయడానికి సిద్ధమవుతాడు. ఇంతలో ఒక వాస్తు విద్యా నిపుణుడు జనమేజయునితో ఇలా పలుకుతాడు. ఓ జనమేజయ మహారాజా, సర్పయాగం చెయ్యాలి అనే నీ సంకల్పం మంచిదే, కానీ ఈ యజ్ఞం పూర్తి కాదు, మధ్యలో ఆగిపోతుంది అని చెబుతాడు. కానీ ఆ మాటలు జనమేజయ మహారాజు వినడు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునుల సమక్షంలో యాగం చేయాలని తలుస్తాడు. సర్పయాగం మొదలవుతుంది. ఋత్విక్కులు మంత్రాలు పలుకుతూ పాములన్నింటినీ పిలుస్తున్నారు. అప్పుడు పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి భస్మమవుతూ ఉంటాయి. ఇదంతా చూచి తక్షుడు భయంతో తల్లడిల్లిపోతాడు. ఇంద్రుడి వద్దకు వెళ్ళి దేవేంద్ర నన్ను కాపాడు అని అడుగుతాడు. ఇంద్రుడికి బ్రహ్మగారు కొన్ని పాములకు అభయం ఇచ్చిన విషయం తెలుసు. అందుకే తక్షక నీకేం భయం లేదు అని చెబుతాడు. అన్ని పాములు వస్తున్నాయి కానీ తక్షకుడు రావడం లేదు అని తక్షకుడు ఇంద్రుని ఆశ్రమం పొందినట్టు తెలుస్తుంది. అందుకే ఋత్విక్కులు ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చుగాక అని మంత్రాలు చదవడం మొదలు పెడతారు. ఇది విని ఇంద్రుడు భయపడతాడు. తక్షక, నీ దారిన నువ్వు వెళ్ళు, నేను నిన్ను రక్షించలేను అని తక్షకుడిని స్వర్గం నుండి పంపిస్తాడు. సర్పయాగంలో పడడానికి తక్షకుడు ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా పెద్ద పెద్ద పాములన్నీ సర్పయాగ హోమగుండంలో పడి మరణించడం చూచి వాసుకి భయపడతాడు. తన చెల్లెలు జగత్కరువును పిలిచి, అమ్మా చూచావా, పాములన్నీ జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పడి చనిపోతున్నాయి. దీనిని పరిష్కారం నువ్వే చెయ్యాలి. అందుకే నిన్ను నీ పేరుగల జగత్కురువుకు ఇచ్చి వివాహం చేశాను. బ్రహ్మగారి వాక్కు ప్రకారం మీ ఇరువురికి పుట్టిన కుమారుడు ఆస్తికుడు ఈ సర్పయాగాన్ని నివారిస్తాడు. అందువల్ల నువ్వు నీ కొడుకు ఆస్తికుడిని పంపి ఆ యాగాన్ని నిలుపువెయ్యి అని కోరుతాడు. ఇది విన్న జగత్కరువు ఆస్తికుడిని పిలిచి, కుమారా, నీ మేనమామ వాసుకి కోరిక విన్నావు కదా, నీవు వెంటనే వెళ్ళి సర్పయాగాన్ని ఆపుచేయుము అని చెబుతుంది. దానికి ఆస్తికుడు సరే అని చెప్పి వాసుకిని భయపడవద్దు అని చెప్పి వెంటనే జనమేజయ మహారాజు వద్దకు వెళ్తాడు. ఆస్తికుడిని చూచి జనమేజయుడు అతనిని సాదరంగా ఆహ్వానిస్తాడు. అతిథి మర్యాదలు చేస్తాడు. జనమేజయ మహారాజా, నీ పూర్వీకులైన మాదాంత, రఘువ, దశరథుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్ఞయాగాలు చేసి పునీతుడైనావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్పయాగం నిర్వహిస్తున్నవారు సమస్త శాస్త్రాలు ఎరిగినవారు. వ్యాసుడు, వైశంపాయనుడు మహామునులు నీ యాగానికి వచ్చారు అంటే ఈ యాగం ఎంతో గొప్పది. నీకు అశ్నిశుభములు కలుగుగాక అని జనమేజయ మహారాజును పొగుడుతాడు. దానికి జనమేజయ మహారాజు సంతోషించి, మహాత్మా, మీకేం కావాలో కోరుకో అని, అది తప్పక ఇస్తాను అని చెబుతాడు. అప్పుడు ఆస్తికుడు, జనమేజయ మహారాజా, నీవు వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపుచేయుము, నాకు బంధువులైన పాములను కాపాడుము అని కోరుతాడు. జనమేజయుడు ఆలోచనలో పడతాడు. కానీ అక్కడ ఉన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, మహారాజా, ఆస్తికుడు గొప్ప తపస్వి, తగినవాడు, కాబట్టి అతను కోరినట్లు ఈ సర్పయాగాన్ని ఆపించండి అని చెబుతారు. అటు ఆస్తికుని కోరిక, ఇటు సకల బ్రాహ్మణుల ప్రార్థనలను మన్నించి జనమేజయుడు సర్పయాగాన్ని ఆపిస్తాడు. సర్పయాగంలో పడడానికి సిద్ధంగా ఉన్న తక్షకుడిని చూచి, ఓ తక్షక, నిలువుము, సర్పయాగం ఆగిపోయింది, మరలి పొమ్ము అని అరుస్తాడు. బతుకు జీవుడా అంటూ తక్షకుడు నాగలోకం వెళ్ళిపోతాడు. ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపినందుకు, మిగిలిన పాములను కాపాడినందుకు యాగశాలలోని వారంతా సంతోషిస్తారు, ఆస్తికుడిని ప్రశంసిస్తారు. ఇది మహాభారతంలోని ఆది పర్వంలో ఉన్న 2వ భాగం. 3వ భాగం అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.